నమస్కారం అమ్మా. ఏంటమ్మా ఎట్టున్నావు? బాగున్నావా? పల్ల 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 బాగున్నావా? సుభాషిణి మీ అమ్మాయి మనవరాలు. వాళ్ళ తండ్రి వెళ్ళిపోయాడు సార్. ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కదా. ఇద్దరు పుట్టినాక వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి ఇంకొక అమ్మాయి ఇంకెవరు? ఎంతనే చదువుతానమ్మా? ఎక్కడ? పాత కలపండి. అచ్చా, అంటే అక్కడ స్కూల్ ఉందా? ఇక్కడ స్కూల్ లేదా? 7 అయిపోయింది. 5 అయిపోయింది. ఇక్కడ ఎంతవరకు చేసావు? ఇక్కడ 5 వరకు. ఇప్పుడు 6 నుంచి అక్కడికి పోతున్నావా? బాగా చదువుకుంటున్నావా? ఏమవుతావు చదువుకొని? పోలీస్ అవుతావా? అంటే పోలీస్ అంటే అందరూ కొట్టచ్చనా? ఏం చేస్తావు పోలీస్ అయ్యి? ఏం చేస్తావు? ప్రజలను కాపాడుతావా? అది 7 years దాటితే ఎఫ్ఐఆర్ చేసి అతను చనిపోయినట్టు అతను వెళ్ళిపోయాడు తెలియదు. ఎఫ్ఐఆర్ చేసి 10 years సార్ వెళ్ళిపోయి 7 years దాటితే తీసుకుంటారు సార్ పోలీస్ రూల్. మన ఎఫ్ఐఆర్ కూడా సంవత్సరం గారు రాపించారు. రిపోర్ట్ రాగానే అట్లానే పాపకి రెసిడెన్షియల్ స్కూల్లో సీట్ అడిగారు సార్. పాపకి 8 క్లాస్కి. మనం ఇప్పుడు వచ్చే అకాడమిక్ ఇయర్లో అమ్మాయిని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల గర్ల్స్ ఉంది బాపట్లలో కస్తూర్బాలో అడ్మిషన్ చేపిస్తాం. ఓకే. ఈ 2 ఇల్లు ఒకటే? ఒకటే సార్. ఏమంటారు? ఒకటే సార్ ఇల్లు. మాది ఇల్లు. ఆ అమ్మాయికి ఇల్లు లేదు సార్. మా కాడ ఉంటుంది. పెయిన్ వెళ్ళిపోయిన కాడ నుంచి మా దగ్గర ఉంటుంది. ఉంటుంటే నా అమ్మాయి అవుతారు. ముందు ఎంతమంది 3,000 పింఛన్ ఇచ్చేవారు సార్. ఇప్పుడు 15,000 వస్తున్నారు. మీ దయ వల్ల ఏదో బాగా బతుకుతున్నాము. ఈ అమ్మాయికి కూడా ఏదన్నా ఒంటరి మహిళ కింద పెన్షన్ ఇప్పించి ఆ అమ్మని ఏదైనా చదివించి ఏదైనా ఇల్లు కట్టి పెట్టే మార్గం చేద్దాం. నువ్వు కూడా చేయాలి కదా. అన్ని గవర్నమెంట్ అందరికి చేయలేం కదా. సార్ నువ్వు ఊహించలే కదా. అమ్మాయి 15,000 ఇస్తున్నాం కదా. ఇస్తున్నారు సార్. మానవతా దృక్పథం వచ్చిన డబ్బులంతా ఇలాంటి పేద పిల్లలకి, దిక్కు లేనటువంటి వాళ్ళకి, బాగా కష్టంలో ఉండి నడవలేకుండా అలాంటి పిల్లల్ని మీరు ఎవరినో ఒకరు చూసుకోవాలి. అందుకనే 15,000 ఇస్తున్నాం. ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి అందుకే 15,000 ఇస్తున్నాం. సరే, అదే మరి అన్ని చేయాలనుకుని 15,000 చేసి 5 సార్లు పెరిగింది కదమ్మా. 5 సార్లు పెరిగింది. అదే మరి అన్ని చేస్తున్నాం. అన్నీ చేయాలంటే కూడా ఒకటేసారి మనం చేయలేం కదా. డబ్బులు కూడా ఉండాలి, సంపాదించాలి, పనులు చేయాలి, అప్పులు కట్టాలి, మీ పనులు జరగాలి, మళ్ళా ముందుకు తీసుకుపోవాలి. ఇవన్నీ ఎమ్మెల్యే గారు కూడా బాగా సహకరిస్తున్నాడు. బాగా పనులు చేస్తున్నాడు. మన బండి ఇప్పించాడు ఎమ్మెల్యే గారు సార్. మీరు పని చేయండి. ఇది చేస్తూనే ఈ అమ్మాయికి పింఛన్ ఇచ్చేసేయండి, ఇల్లు కట్టి ఇచ్చేసేయండి. ఆ అమ్మాయిని చదివిస్తా ఉండండి. చూద్దాం ఏం చేయాలి. అమ్మాయిని చదివించండి. మీరు కూడా చేయండి. నేను మాట్లాడతాను. కొంచెం శ్రామత లేదు సార్. ఏదన్నా దయచేసి అదే మేము చదివిచ్చే శ్రామత ఏదో మీరు కస్తూర్బా స్కూల్లో పెట్టేసేయండి. ఓకే 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 అమ్మా. హాయ్ బాయ్. సరేనా? పింఛన్ వారు ఈ అమ్మాయికి అమ్మ చెప్పాలి. సరే సార్. బాగున్నావా? చూడు చూడు బాగున్నావు నువ్వు? పర్లే పర్లే. ఏంటి ఎట్టున్నావు?
పుట్టుకో అడ్డుడమ్మా అడ్డు అడ్డు. నిన్నెవరు చూసుకుంటున్నారు? మాకు రావు సార్. తాత అమ్మమ్మ అన్నీ తెలిసినాయని ఇంకా తెలుసు కానీ చెప్పలేదు సార్. చెప్పలేదు. మేనరికం వల్ల అర్థం చేసుకుంటాం. మేనరికమా? మేనరికం సార్. మేనల్లుడు అదే ఆయన తమ్ముడు ఏదో బతుకుతాడని చెప్పి అసలు ఉంటాడని ఇచ్చారు సార్. ఆ, ఊర్లో ఉంటే నాకు అందరూ ఇచ్చారు సార్. అదే జరుగుతాయి. ఓకే సరే సార్. మంచిదే. ఓకే అమ్మా బాయ్. ఇప్పుడు డబ్బులు అర్థమవుతుందా అమ్మాయికి? బంధువులతో అయినా అర్థమవుతాయా? నిన్న అర్థం చేసుకుంటుందా? మైండ్ తక్కువ సార్. మాట్లాడలేదు. ఇట్రా ఇట్రండి, మీరు ఇట్రండి, ఇట్రండి, మీరు ఇట్రండి, నువ్వు ఇట్రా, ఈ పక్కన ఇట్రా అమ్మ. ఆ పక్క వచ్చి ఓకే ఓకే అమ్మ ఓకే అమ్మ. తెలియదు అదే సార్ అంటే ఏదో ఇచ్చారని తెలుసు.